హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నా. ఈ రోజు వచ్చి మన వీడియో ఏంటంటే నేను 1 vs 4 అని తరబోతున్నా. నాకైతే ఇది ఫస్ట్ టైం 1 vs 4. మరి చూడాలి ఏమైతో. ఓకే, మనమంతే క్లాక్ తోట అంటే దిగేస్తున్నాం. ప్లీజ్ గైస్, చూసారన్నా లైక్ చేయకపోయినా చేసినా ఏం పర్వాలా, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. లేకపోతే చూడండి చాలు. నా గేమ్ ప్లే ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఓకే, అక్కడ ఎనిమి అంటే ఒక పాడిపోతున్నాడు, నాకనే ఫాస్ట్ దిగారే. ఓకే, మనం అంతే దిగేసాను సేఫ్గా, అవ్వలేరు. ఇంత లోపల వచ్చే ఏం దొరికింది, మినీ యూస్ అయితే అంత దొరికేసింది. అబ్బా, ఇదేం చేసుకుంటా గైస్. ఓకే, కింగ్ఫిష్ అందులో ఎనిమి. అమ్మో, ఇదేంటి కొట్టేసారు కాసేపట్లో. ఓకే, 21 అంటే గుర్తాం. ఇటువైపు నుంచి వెళ్దాం, ఏముంది. ఓకే, మనం పైకి అది వెళ్ళిపోతున్నా గైస్, నన్ను వదిలేసారు ఫోన్లో పాపని. ఓకే, డ్యామేజ్ అంత ఇచ్చేసాం. ఓకే, ఫైనల్గా డౌన్ అని చేసేసాం. మినీ యూజర్ దయతో ఫస్ట్ కిల్ అంత ఓపెన్ అయింది ఖాతా. ఓకే, లూత్ అంత ఏరుకోవాలి. P90 దొరికింది, M61 దొరికింది నాకైతే. ఎనిమిస్ అవ్వలేరా? ఎందాక చూసేప్పుడు చాలామంది ఎనిమిస్ కంపారారే. రే, ఎవరైనా ఉంటే రండ్రా, ఫస్ట్ వేసేస్తా. ఓకే గైస్, ప్లీజ్ చెప్పింది గుర్తుందిగా, చూసేవాళ్ళ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను మీకు విషయం చెప్పాలి ఏంటంటే, నేనంతే రికార్డ్ చేస్తామంటే మర్చిపోయా. నేను అనుకోవాలి అసలు బూయా కొడతామని. ఓకే, మనం అంతే క్లాక్తో ఎక్కాం. ఫుల్గా ఎనిమిస్ దొరకాలి. ఫ్యాక్టరీకి వచ్చాం. అరే, అక్కడ ఎవరో నా కళ్ళ ముందే వెళ్ళిపోతున్నారు గాయస్. ఇది వేసుకెళ్దాం పేరు బ్లూ ట్రక్ వేసుకోవాలంటే వెళ్ళిపోతున్నారు. డ్యామేజ్ అంత ఇచ్చారు, ఖచ్చితంగా ఆగాల్సిందే అక్కడ ముందు అయితే. నాకంతే ఏం అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది. అది ఎవరి లెఫ్ట్ సైడ్ అడ్డుగో నాగే రాడాడు. ఓకే, మనకంతే లైట్గా తగ్గితే మెరికి చేసుకుందాం. రా ఓపెన్లోకి. రే, నాతో అమ్మో ఏదేసాడు. అయ్యా బాబోయ్, ఇది వేసేసేలా ఉన్నాం మనం అయితే. ఓకే, గ్రెనేట్ అంత వేసాం. లాంగ్లోకి ఎనిమిది. ఓకే, లాంగ్ ఎనిమిది అంత డ్యామేజ్ అంత ఇచ్చాం. ఆడి గోపిన్లోకి రాలే, భయపడ్డారు. ఈ గ్రెనేట్స్ వేసి మరి వచ్చేస్తున్నారే. బా హిస్టాక్ నుంచి చెప్పింది. నేను గ్రెనేట్ తీసి భయపెట్టేవాడిని గారు, ఎందుకు వచ్చేవరా? ఓకే, దారా ఇది అంతే. మనం పర్ఫెక్ట్గా అంతే స్ప్రే రింపికి వచ్చేసాం. ఓకే, లూట్ అని చేసుకుందాం. మన దగ్గర మెరిగిట్లు ఏమీ లేవు. అలా దిగాను, అలా వచ్చేసాను. పర్ఫెక్ట్ లూట్ అంతే లేదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా గుర్తుంచుకోండి, మనం గేమ్ ఆడాలంటే పర్ఫెక్ట్ లూట్ అనేది కావాలి. ఓకే, ఈ లాంగ్లో రిపేర్ సరే అనుకోవాలి. ఎవరేమి అరే యార్ ఫ్రెండ్స్, ఈ చూడండి జీప్ వేసుకో పక్క నుంచి వెళ్ళారు. నన్ను చూసుకోలేదేమో, చూసుంటే నాకు గుదివని ఊగాడు. ఓకే, ఇదిగంతే హెడ్ వచ్చేసి హెడ్గా బాడీ. ఓకే, ఏదో ఒకటి కిల్ చేసాం లేదా అక్కడ లాంగ్. ఓకే, ఇదిగంటే పర్ఫెక్ట్గా అంటే హెడ్ అంతా కొట్టేసాం. ఓకే, కిల్ వచ్చేసి ఇట్లా మనం పైకి వెళ్దాం. అందరూ ఎక్కడ ఎనిమి ఉండాలి. అరే రైట్ సైడ్ ఎనిమి, సారీ లెఫ్ట్ సైడ్ అంతే ఎనిమి ఉన్నారు. ఇది వెనకమాల రివే అయినట్టు కాలుస్తున్నాడు. ఫస్ట్ మనం ఈ వెనకమాల ముందని కాకుండా పక్కకి వెళ్ళిపోయి పవర్ ఫైట్ అంత ఆడాలి. ఓకే, మనం పక్కగా వెళ్ళిపోయాం. ఇప్పుడు దిగేద్దాం ఇంకా మనం. ఇప్పుడు అంతా చెప్తారా నరికేస్తాం ఒక్కొక్కరిని. ఓకే, ఎన్ని ఎవరు కనపడట్లా. ఎక్కడ ఒక ఎనిమిది ఉన్నారు కదా, ఇది కాలుద్దాం. అమ్మ బాబా, లెఫ్ట్ సైడ్ ఒక ఎనిమిది, రైట్ సైడ్ 2 ఎనిమిస్ అంతా ఉన్నారు. కిల్ వచ్చింది. దేం కిల్ గాయస్. లెఫ్ట్ సైడ్ ఒక హెడ్ అంటే కొట్టి డౌన్ చేసాం. అది కిల్ అయ్యి ఉంది ఇది. ఓకే, రైట్ సైడ్ ఏమి ఇంకా వెళ్ళలేదు. అరే, నేను గ్లూ తప్పు చేసేసానే. అమ్మా, చాలా బతికిపోయాం, వదిలేశారు. రే, నేను వదిలేస్తారా డ్యామేజ్ ఇచ్చి. ఓకే, ఫుల్గా డ్యామేజ్ ఇచ్చాం. పోండ్రా బతికిపోండ్రా అన్నారు. అక్కడ మెరిగిట్లో యామోగా అయిపోయింది గాయస్. ఇంకా నేను వెళ్ళిపోలే నుంచి. అందాక ఫ్యాక్టరీలో ఎవరో ఫైర్ చేశారు, ఒకటే అనుకుంటా. అని వెళ్ళి సంటార్థం వస్తున్నాగరా బాబు. అదిగో మళ్ళీ ఫైర్ చేస్తున్నారు. ఇంకా ఎంత ధైర్యం వానికి. అరే అందరూ చచ్చిపోతున్నాం, మనకి కిల్స్ అంటే రావట్లా మొత్తానికి. ఓకే, మనమంటే వెళ్ళాలి. ఎంత ఫాస్ట్ వీలవుతే అంత ఫాస్ట్గా వెళ్ళాలి. ఎక్కడ్రా నువ్వు? అదిగో పారిపోతున్నారు. ఓకే, రివైవ్ ఇచ్చారు వీలేదో మరి. ఓకే అన్నంతే మనం అంతే కొట్టేసా. సోలగానే ఉన్నారు అది. ఓకే, అన్నంతే కొట్టేసాక రివైవ్ నా కళ్ళ ముందే రివైవ్ అవుతుంది. ధైర్యం రా వాళ్ళకి. ఆగండి గైస్, చెల్లికి వచ్చేద్దాం, వాళ్ళని అన్నం కొట్టేద్దాం. చూసారే. ఓకే, సారీ గైస్, అక్కడ ఏమైందంటే నేను రికార్డ్ చేస్తామంటే మర్చిపోయా. అందుకని మళ్ళీ వాళ్ళు తప్పించుకునేదాకా వచ్చేసారు.
రివైవ్ ఇచ్చి ఓకే ఒకనంతా డౌన్ చేసాం. రివైవ్ ఇచ్చేస్తున్నట్టున్నారు. నా కళ్ళ ముందు ఇద్దరు ఉన్నారు. రివైవ్ ఇచ్చినట్టు ఇదేసి ఏదో చేద్దాం మొత్తానికి. ఏదో తబ్బా అదంతా మళ్ళీ డౌన్ అంత అయ్యారు. ఈయన్ని గ్రెనేడ్ వేసి భయపడదాం, బయటికి వస్తారేమో. రారా బయటికి. వచ్చారు సచ్చాడు. చాలా డౌన్ అయ్యారు. ఓకే ఏదో వచ్చిందా లేదా కిల్లు, అది ముఖ్యం. ఓకే వెళ్తాంటే రాద్దాం. మెరిగిట్లు ఫస్ట్ ముఖ్యం మనకి. మెరిగిట్లు ఏందో ఏదారా మొత్తానికి. బయటగా నేను సౌండ్ మొత్తం తగ్గించేస్తున్నా గాయస్ ప్లీజ్ ఇప్పుడు చెప్తున్నా, చూసా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం మర్చిపోమాకండి. ఓకే ఎవరు లేరు. పీక్లో ఎంత నిశ్శబ్దంగా ఉండదు గాయస్. ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉండే ఉంటారు. చూద్దాం మరి. అదెవరు గాయస్? ఐరన్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ అలా వెళ్ళారు. మన దగ్గర ఉంది, మనం వెళ్ళడం ఏముంది కానీ. వచ్చేసారా బుల్లోతా? ఓరో ఏరీరు రే మరియా బయటిరా. దాక్కున్నావే ఏంది? ఎక్కడ్రా నువ్వు? దీని వెనకాల ఉన్నావా? లేరు ఏరికేసారు. ఒరే యార్రా నువ్వు? అటువైపు ఉన్నట్టున్నారు. మరి చూద్దాం అటువైపు పోయి. ఓకే ఇటువైపు లేరే. ఏంది మాయమైపోయారు? నాకు తెలిసి తప్పుగా అంత వేసి ఉంటారు వీరు. అంటే తప్పుకేసారు ఫ్రెండ్స్. లాంచ్ ప్యాడ్ వేస్తుంటారు. ఎందుకయ్యా మీకు? అదిగోండి మాయమైపోయినారు అంతే. నాకు తెలిసి అది మళ్ళీ వస్తా ప్రయత్నిస్తారు. కాబట్టి మనం ఎక్కడే ఉందాం. చాలా కిల్స్ వస్తుంది దీనిపైన. రివైవ్ ఇచ్చిన వాళ్ళందరూ దిమ్మింది తద్దుకొని వచ్చారా. అది 6 గంటలకు వచ్చేసాయి అనుకున్నాను. ఎనిమిది ఫస్ట్ అంత ఫుల్ఫిల్ చేశాను. దానికే మళ్ళీ రివైవ్ ఇచ్చారు. ఒక ఇబ్బంది అయిపోయింది. తెలిసిపోతాయి. ఓకే అమ్మ ఎవరా ఇది? నాకు తెలిసి న్యూస్ ఎండా నుంచి లేరు. ఇప్పుడే దిగినట్టున్నారు. అదిగో కాల్సినారు. అరే చూసుకో గ్లూవాల్ వేసుకో. అబ్బా పర్ఫెక్ట్గా హెడ్ అని కొట్టేసాం. ఓకే అయిపోయింది. ఇంకా 6 మెంబర్స్ అంటే ఎలా ఉన్నారు. మనతో కలిపి కాకుండా ఒక 5 మెంబర్స్ ఉన్నారు. అక్కడ ల్యాండ్ మైన్ అర్థం. మళ్ళీ అది అక్కడే దిగితే సస్తాడు. ఓకే ఇంకెవరైనా ఉన్నారా? అదా ఎవరైనా ఉంటే కొట్టేద్దాం. అప్పుడే దగ్గర గైస్ జోన్తో బాగా కదులుతాం మనం కూడా. ఓకే గైస్ మీరు కూడా నాతో రూమ్ అంతే ఆడాలనుకుంటే మీ ఐడి అంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే టైం డేట్ పెట్టండి. ఆ రోజు మనం రూమ్ అంతే ఆడదాం. ఓకే అరే 5 మెంబర్స్ ఎలా ఎప్పుడే చచ్చిపోయి ఉన్నా. ఇంకో స్క్వాడ్ ఉన్నట్టుంది. అదేలే విడివిడిగానే ఉంటుంది. గాయస్ ఏంది ఇది రికార్డు. పీక్లో ఒక 8 నెంబర్ అట్లా. నాకైతే ఇంతసేపు అయితే కన్నా ఒక 8 నెంబర్ ఏంది. ఇది ఏమైనా ఉన్నారా? ఎవరైనా కనపడండి రా కుతాక సదాకి. ఇంకాసేపు చూద్దాం ఫ్రెండ్స్. జోన్ కూడా సింక్ అయిపోతుంది. వెళ్ళిపోవాలి. కాసేపు చూసి దిగేద్దాం. నాకు వేసి ఇటువైపు ఎనిమిస్ అంటే ఎవరు కనపడట్లా. మరి చూద్దాం. జోన్ అంతా పడిపోయింది. ఇంకా దిగేద్దామా? ఒకసారి ఇటువైపు చూద్దాం. ఎందుకో నాకు డౌట్ వస్తుంది ఎవరో ఉన్నారని. నాకెందుకో ఉన్నారనిపిస్తుంది. మరి చూద్దాం. దాక్కుంటే ఇంకా అయిపోతుంది. సర్లే ఇంకా దిగేద్దాం. ఈ మూలకు వచ్చి మెల్లగా దిగో దూకేసారు. దిగంటే ఇదేందో దూకేస్తున్నారు. ఓకే మీరు వేసేద్దాం. అరే ఎవరు వెళ్ళినద్దంట. ఎందుకురా వెళ్ళినట్టు చెల్లో చావచ్చుగా. నాకు తెలిసి ఇటువైపు ఎనిమిది సవాళ్ళు లేరు ఫ్రెండ్స్. నాకు తెలిసి ఇటువైపు ఎనిమిది సవాళ్ళు లేరు. ఏంటది గన్ సింబల్ పడింది. ఓకే పీక్లు ఎవరు లేరు. రివైవ్ చేస్తాకోలేరు. రివైవ్ చేస్తే ఇంకో 10 మంది వస్తారు. చాలు కొట్టేసుకోవచ్చు కిల్స్. ఓకే మనం అంతే లాంచ్ ప్యాడ్ అంతే వేసి అటువైపు అంతే వెళ్దాం. లాంచ్ ప్యాడ్ ఒకటి ఉంది. ఒకటి చాలు మనకి ప్రస్తుతానికి. ఇటువైపు ఎనిమిది సవ కనపడరు. నాకు వేసి జోన్గా అటువైపు ఉండి ఉంటారు. ఏరియా రాలేరు. పదవే ఎన్ని తెల్లట్లా పావే. అబ్బో గ్లాస్ అమ్మ వెళ్ళిందయ్యా. గాయస్ ఇది ఫ్రీ ఫైర్ గ్లిచ్. అమ్మ క్రాస్ ఫైట్లు అయిపోతున్నాయి. 8 శాతం రైట్ సైడ్ ఒక 8 అంటే ఫస్ట్ కొట్టేద్దాం మనం. రాయి దగ్గరికి వస్తున్నారు. అది కవర్ ఫైట్ తీసుకుంటాం. మనం ఏడా ఉన్నాం? ఏమైంది ఎరీరు రే ఎక్కడ్రా నువ్వు? నన్ను చూసారంతా చూడాల పాని వెనకాల నుంచి తెద్దాం కాండిగా. అది కొడుతున్నారు. ఫైర్ ఏం చేస్తున్నాడు. ఎరీరు హరే ఆగరా. హరే అటు వెళ్ళాడు. ఫ్రెండ్స్ మనతో ఆడుకుంటున్నారు. ఆగండి ఆడే ఉన్నారు. మళ్ళీ సర్కిల్ వేసి తొత్తాడు. ఇంకా పక్కనే హెడ్ అంటే కొట్టేద్దాం. అద్దెగా చూసారా కొట్టి నువ్వుకే. అరా నాతో ఆడుకుంటావురా నువ్వు? అరే వెనకాల అమ్మ బాబాయ్ ఫుల్గా డ్యామేజ్ అంత ఇచ్చేసారా. అది ఎవరు కానీ కాస్త జాగ్రత్తగా అంత ఉండాలి. ఆల్ సైడ్ చూడాలి. ఓకే ఇల్లు తేద్దామా వద్దు. ఇంకెంతమంది ఇద్దరే ఉన్నారు ఫ్రెండ్స్. కింద ఉన్నారు ఇద్దరు. అది క్రాస్ ఫైట్.
క్రాస్ ఫైట్ చేస్తున్నాడు, కానీ చూడాలి మరి ఏమైతే. వాళ్ళిద్దరు ఒక్కొక్క టీము, వేరే వేరే టీము. క్రాస్ ఫైట్ అయితే ఖచ్చితంగా వేరే వేరే టీం వాళ్ళు, ఎందుకంటే ఒక కింద ఒక దాబా వేరే ఉన్నారు, ఎల్ షేప్ హౌస్. నేను ఒక అన్నీ చూద్దాం మరి. భూయా అంటే కొత్తగా వెళ్తాం మనం, నాకు తెలిసి కొట్టేద్దాంలే గాయస్, ఏముంది. అదిగోండి క్రాస్ ఫైట్ వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, కిల్స్ దొరికితే కొట్టేద్దాం. ఓకే ఇదిగంటే హెల్త్ ఫుల్గా డ్యామేజ్ అంతా ఇచ్చాం, హెడ్లు కొట్టి గ్లూ వాల్ వేసేసా, లేకపోతే అయిపోదు. ఓకే పని మనం ఇది వెళ్దాం. అరే రష్, అమ్మ బాబా దించేసా తీడు, అమ్మ రష్ వస్తా. ఫస్ట్ ప్యాకేజ్ మెరికి తెయ్యాలి. రే ఆగరా, నేను సంగతి చెప్తా. అమ్మో హెల్మెట్ ఎగిరిపోయింది, వెస్ట్ ఎగిరిపోయింది, సగం ఎదిగా రెండు. అమ్మో ఇది వేసారు వెనకమాల ఒక ఎనిమిది, ముందాక ఎనిమిది. ఇప్పుడు మన పరిస్థితి. అమ్మ చాలా ఆడు జోన్గా కలుతారు, అందరు ఇప్పుడు జోన్ కదులుతారు. నాకేం అర్థం కాదు. నా దగ్గర అయితే 10 ఉన్నాయి గ్లూవాళ్ళు, మెల్లగా లాగేస్తే ఏదో చేస్తా. అమ్మో బాబోయ్, ఇలా అయితే కష్టం వెళ్తాం. ఓకే రైస్ ఎనిమిది, అదంతా పైకి వెళ్ళిపోయి, ఇదే మన ఛాన్స్ గ్యాస్. మనం ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న ఎనిమిది కొట్టేయాలి, తర్వాత ఆ సంగతి చూద్దాం. ఓపెన్లో ఉన్నారు. అరే జస్ట్ 30 కొట్టింగా చచ్చిపోయారా. సరే ఇప్పుడు మనం పూర్తి హీల్ చేస్తాం. నా వెస్ట్ అంతా ఎగిరిపోయింది, ఇంకా ఆఫ్ హెల్మెట్ అంతా మిగిలింది. ఓకే ఇప్పుడు ఏమైతే చూడాలి, మీరు కూడా చూడండి. ఓపెన్లో రారా ఓపెన్లోకి గైస్, అక్కడంతా ఓపెన్లోకి అంతా రాలా కాబట్టి నేను మ్యాచ్ చూస్తున్నాను. ఓకే కరెక్ట్గా ఓపెన్లోకి వస్తారని చూస్తున్నాం. ప్లీజ్ వాయిస్ వస్తే ఇగ్నోర్ చేయండి. హలో రారా ఓపెన్లోకి. ఓకే అరగంట ఫుల్గా డ్యామేజ్ అనిపించేసి ఇదే కరెక్ట్ సమయం. మన దగ్గర ఒకటే గ్లూవాల్ ఉంది, వారేసా. మరి వెళ్ళిపోదాం రష్కి. రే అమ్మో హీరో పంప్కిన్ మొక్కమోదు. ఓకే డ్యామేజ్ స్ప్రే అంత కొట్టాలని ఇదైతే. ఓకే ఫైనల్లీ బూయ్ అంతే కొట్టేసాం. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ చూసన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోమాకండి.